తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళకు అద్భుతమైన అవకాశాలు కల్పించారు. అట్లనే డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. కానీ ఈ వీడియో లోపల శ్రామిక ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నాము. ఈ శ్రామిక ఉద్యోగాల కోసం గాను ఐటీఐ ట్రేడ్ లోపల మెకానిక్ డీజిల్ కానీ మోటార్ వెహికల్ కానీ పూర్తి చేసి ఉండాలి. అట్లనే షీట్ మెటల్ చేసి లేదా ఎంవీబీబీ చేసిన వాళ్ళకు కూడా ఈ శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్ లేదా ఆటో ఎలక్ట్రీషియన్ లేదా పెయింటర్, వెల్డర్, కట్టింగ్ అండ్ సూయింగ్, అపోల్స్టర్ లేదా మిల్రైట్ మెకానిక్ ఈ ట్రేడ్స్ లోపల చేసిన వాళ్ళు ఈ శ్రామిక్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే అన్నిటికన్నా ఎక్కువగా వేకెన్సీస్ దేని లోపల ఉన్నాయంటే మెకానిక్ డీజిల్ లేదా మోటార్ వెహికల్ చేసిన వాళ్ళకు చాలా పోస్టులు ఉన్నాయి. 589 పోస్టులు ఉన్నాయి. మొత్తం 783 పోస్టుల లోపల 589 పోస్టులు ఈ ఒక్క ట్రేడ్కి సంబంధించి ఉన్నాయి. ఐటీఐ లోపల ఇప్పుడు చెప్పిన ట్రేడ్లు చేసి ఉండాలి లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోపల సిఓఈ లోపల వీటికి సమానమైన కోర్సులు చేసిన వాళ్ళు కూడా అర్హత పొందుతారు. ఈ శ్రామిక్ పోస్టులకు గాను జూలై 1, 2025 నాటికి అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించింది వయో పరిమితి లోపల 5 ఏళ్ళ సడలింపు ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు 47 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని లోపల వికలాంగులకు అవకాశం లేదు ఈ శ్రామిక్ పోస్ట్ లోపల. అట్లనే కంటి చూపు కూడా దానికి సంబంధించిన ప్రమాణాలు అనేవి మనకు వెబ్సైట్ లోపల ఇచ్చిండ్రు. ఒక కన్ను ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు, కానీ ఆ కంటి యొక్క ప్రమాణాలు, ఆ చూపు యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయని డీటెయిల్గా అక్కడ ఇచ్చారు. ఈ శ్రామిక్ పోస్టుల యొక్క వేతనం, ప్రారంభ వేతనం 16,550 రూపాయలు బేసిక్ పే తోటి ప్రారంభమవుతుంది. దీన్ని అప్లై చేసే వాళ్ళు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 200 రూపాయలు, మిగతా అభ్యర్థులందరూ 400 రూపాయలు ఈ శ్రామిక్ పోస్ట్ కోసం గాను చెల్లించవలసి ఉంటుంది. వీళ్ళు శ్రామిక్ పోస్టుల కోసం గాను అక్టోబర్ 8 నుంచి 28 అక్టోబర్ వరకు ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవాల్సిన క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని లోపల అధికారిక వెబ్సైట్ ఉంది, www.tgprb.in. ఈ వెబ్సైట్ లోపల ఫోన్ నెంబర్ ద్వారా యూజర్ ఐడిగా తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత దాని లోపల మీకు మీ క్వాలిఫికేషన్కి అనుగుణమైన పోస్ట్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ పద్ధతి లోపల చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించింది TSLPRB వెబ్సైట్కి లాగిన్ కావాలి. దాని లోపల మీకు ఆన్లైన్ లోపల అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంటుంది. దాన్ని జాగ్రత్తగా చదవండి. దాని లోపల కొన్ని డాక్యుమెంట్లు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అంటే సర్టిఫికెట్స్ని. అట్లనే మీ ఫోటో, సంతకంతో కూడిన ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సంతకం కనుక మర్చిపోయినట్టయితే దాని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు కాబట్టి అవన్నీ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏమేమి జత చేయాలంటే ఫోటోను, దాని కింద సంతకం ఉన్న ఇమేజ్ని, అది 30 KB నుంచి 100 KB సైజు లోపల దాన్ని తీసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత SSC మెమో, ITI మెమో, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 1 నుంచి 7వ తరగతి వరకు ఇది స్థానికతను నిర్ధారిస్తాయి. తర్వాత ఈ ఇటీవల తీసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ వాళ్ళైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, వీటిలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.tgprb.in ఈ అధికారిక నోటిఫికేషన్ కొరకు మీరు దాన్ని అప్రోచ్ కండి.